నమస్కారం, వెల్కమ్ టు రుక్మిణీస్ ఛానల్. ఇవాళ మనము ఏం కర్రీ చేస్తున్నాము? మటన్ ఫ్రై. ఓకే, కావలసిన పదార్థాలు: ముందుగా బాగా కడిగిన మటను, ఉల్లిగడ్డ ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 స్పూన్స్ క్రష్డ్ పెప్పర్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కాజూస్ అండ్ ఆల్సో సాల్ట్, టర్మరిక్, గరం మసాలా, ధనియా పౌడర్, కారం పొడి, మీట్ మసాలా. తయారు చేసే విధానము: ముందుగా కుక్కర్ కుక్కర్ని ఉంచుకొని స్టవ్ పైన పెట్టి దాంట్లో 2 గరిటెల ఆయిల్ వేసి ఇంకొంచెం కావాలి. ఫస్ట్ ఏం వేస్తాం? ఆనియన్ వేసి ఇలా ఆఫ్ అంతే చాలు. కలిపి దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేయించాలి. సో ఇలా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక కాస్త బ్రౌనిష్లోకి వచ్చాక పర్వాలేదు, ఈ 2 కలిపి వచ్చేస్తాయి. పుదీనా, కొత్తిమీర చేయితో తీసి వాటర్ పడకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్, వాటర్తో కాకుండా సాల్ట్ కొంచెం ఇందులో నీరు మనకు ఇంకుతుంది కనుక కొద్దిసేపు కొద్ది కలిపి మూత పెట్టాలి. మటన్ ఉడకడానికి కొన్ని వాటర్ని పోసేసి మనం కొద్దిసేపు ఒక 4 విజిల్స్ దాకా పెట్టేద్దాం. ఇది మటన్ ఫ్రై చేయబోతున్నాం మనము. సో చికెన్కి అయితే మనము ఈ ప్రాసెస్ చేయనక్కర్లేదు. కాకపోతే మటన్ కనుక ఉడకడానికి చాలా కష్టము, చాలా టైం పడుతుంది. కంపల్సరిగా కుక్కర్ని యూజ్ చేయాలి కనుక లిడ్ పెడదాం. కుక్కర్ని బిగించేసి ఒక 3-4 విజిల్స్ వరకు పెట్టేసేయాలి. ఇంకా మనకు మిగిలిపోయిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇందులో వేసుకోవాలి. వేటప్పటికి ఇది 4 విజిల్లు రావాలి. ఇప్పుడు మనం ఏం చేసాము,
కుక్కర్లో ఉన్న మటన్ అంతా వాటర్ లేకుండా ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందాక తీసుకున్న మసాలాస్ అన్నీ వేసి పెప్పర్ వేసి కొంచెం అది అయిపోయినా సో ఇలా మనము ఫ్రై చేస్తూ ఉండాలి. ఇంకా గార్నిష్కి మనము ఆనియన్ కొత్తిమీరని వేసుకోవచ్చు. చూడండి, నిమ్మరసం తీసుకో. మనం ఇందులో పెరుగు టమాటా నిమ్మరసం కొంచెం వాటర్ మనం ఇంతకుముందు ఉడకబెట్టిన వాటర్ ఒక్కసారి కాకుండా మనకు ఎక్కువ తక్కువ నీళ్ళు వచ్చినా కూడా ఇది ఎగిరేటట్టుగా మెసర్ లేకుండా మటన్ ఫ్రై రెడీ.